మార్నింగ్ మనం మార్నింగ్ మనం బిల్స్ రిసీవబుల్ ని మన క్రెడిటర్ కి ఎండార్స్ చేస్తే ఎండార్స్ చేసిన బిల్ హానర్ అయినప్పుడు ఎలా చేయాలి అనేది నేర్చుకున్నాం. అవునమ్మా? సో ఇప్పుడు Yes, sir. డిజానర్ నేర్చుకుందాం అమ్మా. సో ఇలస్ట్రేషన్ నెంబర్ 9, sir. 9 ఓపెన్ చేయండి అమ్మా. సో దీని హెడ్డింగ్ ఏంటంటే వెన్ ద బిల్ endorsed in favor of creditor is dishonored. Okay, Namma? So when the bill endorsed in favor of creditor is dishonored. So ఎప్పుడైతే ఎండార్స్మెంట్ జరుగుతుందో, సో ఎండార్స్మెంట్ జరుగుతున్నప్పుడు ఓకేనమ్మా, ఎన్ని పార్టీస్ ఉంటాయని చెప్పుకున్నాం మనం? 3, sir. 3 పార్టీస్ అమ్మ. సో 3 పార్టీస్ ఓపెన్ చేయండి మీరు కూడా. పార్టీ నెంబర్ 1, పార్టీ నెంబర్ 2 అండ్ పార్టీ నెంబర్ 3. ఓకేనమ్మా? సో party number 1 will be drawer, party number 2 will be drawee, and party number 3 will be endorsee. సో క్వశ్చన్ చదువుతానమ్మా, ఒకసారి అర్థం చేసుకొని ట్రై చేయండి. ఎవరు డ్రావర్, ఎవరు డ్రాయీ, ఎవరు ఎండార్సీ. ఓకేనా? సో కార్తిక్ ఇంకా రాలేదు ఈరోజు. ఆన్ 1st January 2013 ఎవరన్నా టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు నోట్ చేసుకోవచ్చు. ఆన్ 1st January 2013 లీలా purchased goods for rupees 15,000 from Neela. Leela purchased goods for rupees 15,000 from Neela. She immediately made a payment of rupees 5,000 by cash. She immediately made a payment of rupees 5,000 by cash. And for the balance, accepted the bill of exchange. And for the balance, accepted the bill of exchange for 3 months. Accepted the bill of exchange for 3 months drawn upon her by Neela. 3 months drawn upon her by Neela. So 3 months anta 3 months ki bill raise ayindi. Next, on 25th January 2013, on 25th January 2013, Neela purchased. On 25th January 2013, Neela purchased goods worth. On 25th January 2013, Neela purchased goods worth rupees 10,000. On 25th January 2013, Neela purchased goods worth rupees 10,000 from Bala and endorsed the above bill to Bala. Next, on the due date, the bill was dishonored. On the due date, the bill was dishonored, and Bala paid rupees 50 as noting charges.
and Bala paid rupees 50 as noting charges. Pass the necessary journal entries in the books of Neela, Leela and Bala. అమ్మ ఇంకా టెక్స్ట్ బుక్స్ ఎవరెవరి దగ్గర లేవో చెప్పండి అమ్మ ఒకసారి. కార్తిక్ దగ్గర లేదన్నాడు. ఇంకా ఓకే, అకౌంట్స్ లేదు. ఇంకా అకౌంట్స్ టెక్స్ట్ బుక్ ఎవరి దగ్గర లేదమ్మా? ఇంకా అందరి దగ్గర ఉందా? మిగతా అందరి దగ్గర అని? నా దగ్గర లేదు సార్. సో అమ్మ పోనీ టెక్స్ట్ బుక్ లేకపోయినా అట్లీస్ట్ గైడ్ అయినా కొనుక్కున్నాం, ఎందుకంటే మీ క్వశ్చన్స్ అన్ని కూడా అందులో ఉంటాయి. అట్లీస్ట్ గైడ్ అయినా కొనుక్కుంటే క్వశ్చన్స్ అవి నేను ఇన్నిసార్లు రిపీట్ చేయాల్సిన అవసరం ఉండదు, కొంచెం స్పీడ్ అవుతాయి క్లాసెస్. ఓకేనా? ఓకే సార్. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ చదివాం కాబట్టి ఈ క్వశ్చన్ లో నీలా ఎవరమ్మా? డ్రాయర్. ఆర్ అండ్ డ్రాయి ఎవరు? లీలా. లీలా. అండ్ ఎండార్సీ ఎవరు? బాలా. బాలా. ఓకేనా? ఎస్ సార్. సో లీలా, నీలా అండ్ బాలా. సో ఒక్కొక్కటి ఒక్కొక్క కండిషన్ లో ఏమేం జరిగిందో చదువుకుంటూ ఉందాం. ఒక్కొక్క లైన్ చదువుదాం. నిత్య ఫస్ట్ లైన్ చదవమ్మా. On 1st January 2013, Leela purchased goods for rupees 15,000 from Neela. సో 1/1/2013 లీలా పర్చేస్ చేసిందంట. సో 1/1/2013 పర్చేజెస్ Account debit to Neela account. అకౌంట్ ఎంత? 15,000. 15,000. ఓకేనమ్మా? సో తనకి పర్చేస్ అయితే నీలాకి ఏమవుతుంది? అది సేల్. Sale. Leela account debit. అకౌంట్ డెబిట్ టు Sales account. సేల్స్ అకౌంట్. ఎంతమ్మా? 15,000. 15,000 and 15,000. ఈ విషయం ఎండార్సీకి ఇప్పుడప్పుడే తెలీదు. వెళ్ళదు కాబట్టి నో ఎంట్రీ. Yes sir. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ ఏమన్నాడు? She చదువు. She immediately made a payment of rupees 5,000 by cash అంటే and for the అంతే ఆపే. ఓకేనా? సో లీలా పర్చేస్ చేయగానే ఇమ్మీడియట్లీ అంటే ఏంటి? సేమ్ డేట్ 1/1/2013 లీలా ఏమో పే చేసింది, నీలా రిసీవ్ చేసుకుంది. ఎంట్రీ విల్ బి క్యాష్ అకౌంట్ డెబిట్ టు లీలా అకౌంట్. ఎంతమ్మా? 5,000. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే క్యాష్ అనే రాశాను, ఎందుకంటే క్యాష్ రిసీవ్ అయ్యాం కాబట్టి. అండ్ ఇక్కడ నీలా అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఎంతమ్మా? 5,000. ఇది కూడా తెలియదు బాలాకి, సో no entry. నో ఎంట్రీ. నెక్స్ట్ ఏం జరిగిందమ్మా? And for the balance, accepted the bill of exchange for 3 months drawn upon her by Neela. సేమ్ డేట్ కదా అది కూడా? Yes sir. సో సేమ్ డేట్ 1/1/2013 బిల్ రేజ్ అయింది. సో డ్రావర్ కి బిల్ వస్తుంది. సో బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు లీలా అకౌంట్. అంతకే 10,000. సో అదే డేట్ 1/1/2013 అది డ్రాయింగ్ అవుతామా? బిల్స్ పేయబుల్ అవుతుంది. సో నీలా అకౌంట్ డెబిట్ 10,000 టు బిల్స్ పేయబుల్ అకౌంట్ 10,000. ఈ విషయం కూడా బాగా అనవసరం. నెక్స్ట్ ఏం జరిగిందమ్మా? On 25th January 2013, Neela purchased goods worth rupees 10,000 from Bala and endorsed. ఒక్కసారి ఇక్కడ ఆపే. ఆన్ 25th January 2013 నీలా అంటే ఎవరు? డ్రావర్ పర్చేస్ చేసిందమ్మా. ఓకేనా? సో ఎంట్రీ 25/1/2013 పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు బాలా అకౌంట్. ఎంత మరి? 10,000. మరి బాలా ఇది ఈ విషయం లీలాకి అనవసరం. లీలా బుక్స్ లో నో ఎంట్రీ. సో బాలా రాసుకుంటది కదా? Yes sir. సో బాలా ఉంటదమ్మా. సేమ్ డేట్ 25/1/2013 నీలా అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్
10,000. నెక్స్ట్ ఏం జరిగిందమ్మా? and endorse the above bill to Bala. అంటే ఏంటి ఇప్పుడు? లీలా ఇచ్చిన బాలాకి- బిల్లు మ్మ్. బాలాకి ఇచ్చేసారు. బాలా ఇచ్చారంటే సేమ్ డేట్ కదా, అదే రోజు కదా. ఎస్ సార్. సో 25/1/2013. ఇంక ఈ బిల్ రిసీవబుల్ తన దగ్గర ఉండదు, ఎవరి దగ్గర వెళ్ళిపోతుందమ్మా? బాలా బాలాకి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిపోతుంది. సో ఎంట్రీ బాలా అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ 10,000. ఈ విషయం లీలాకి తెలియదు, నో ఎంట్రీ. బాలా బుక్స్ లో మళ్ళీ సేమ్ డేట్ 25/1/2013 బిల్స్ రిసీవబుల్ అంతేనమ్మా. బిల్స్ రిసీవబుల్ sir. అకౌంట్ డెటార్ టు నీలా టు account. నీలా అకౌంట్ 10,000. ఓకేనా? ఎస్ సార్. నెక్స్ట్ ఏం జరిగిందమ్మా, చదువు. On the due date, the bill was dishonored and Bala paid ₹50 as noting charges. సో బిల్ డిజానర్ అయిందంటమ్మా. సో బిల్ డిజానర్ అవుతుంటే ఏమవుతుంది? మళ్ళీ లీలా ఈ రోజు బిల్ డిజాన్ అంటే ఎన్ని రోజులు చూడండి అక్కడ. On the due date, sir. బిల్ ఎప్పుడు డ్రా చేయింది? 1st January. జనవరి నుంచి 3 months అంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, 2nd, April 3rd, 4th. 4th. సో 4th of April 2013 ఎంట్రీ ఫస్ట్ రాసుకునేది ఎవరమ్మా? డ్రాయర్ రాసుకుంటారు సార్. డ్రావర్ బుక్స్ లో మళ్ళీ లీలా డెబిట్ బాలా అయిపోతుంది. ఏమైపోద్దమ్మా? బాలా మళ్ళీ బాలా క్రెడిట్. ఫస్ట్ క్రెడిటర్ అయిపోద్ది. సో టు బాలా అకౌంట్ ఎంతది? 10,000. 50. కానీ ఈ 10,000. డబ్బులు ఎవరు? లీలా మనం క్యాన్సిల్ చేసాం. సో లీలా అకౌంట్ డెబిట్ ఎంతమ్మా? 10,000. 10,050 కదా సార్. నేను ఓన్లీ ఫస్ట్ బిల్ గురించి మాట్లాడుతున్నాను. నేను ఓన్లీ బిల్ గురించి చూసుకుంటే లీలా అకౌంట్ ఎటార్ 10,000, బాలా అకౌంట్ ఎటార్ 10,000. ఓకేనమ్మా. సో లీలా పేమెంట్ చేయలేదు. ఓకేనమ్మా. లీలా పేమెంట్ చేయకపోతే ఏమవుద్దమ్మా? 4/4/2013 బిల్స్ పేయబుల్, ఇంకో బిల్స్ పే క్రెడిట్ లో ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. బిల్స్ పేయబుల్ అకౌంట్ డెటార్ 10,000 టు నీలా అకౌంట్ ఎంతమ్మా? 10,000. సేమ్ మళ్ళీ ఇదే బిల్ అమౌంట్ కి 4/4/2013 ఓకేనమ్మా. ఏం చేస్తుంది? నీలా అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. నీలా అకౌంట్ డెబిట్ టు బిల్స్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ ఎంతమ్మది? 10,000. 10,000. కానీ ఇప్పుడు చెప్పండి, డిజానర్ అయ్యే టైంకి నోటింగ్ ఛార్జెస్ అనే ఒక ఎక్స్ట్రా ఎక్స్పెన్స్ వస్తుందా రాదమ్మా? వస్తుంది సార్. సో లీలా ఓన్లీ 10,000 బిల్ అమౌంట్ కాదు, +50 కూడా పేమెంట్ చేయాలి. అండ్ బాలాకి నీలా ఓన్లీ 10,000 కాదు, +50,000 కూడా పేమెంట్ చేయాలి. సో ఎంట్రీ విల్ బి లీలా అకౌంట్ డెబిట్ టు బాలా అకౌంట్ 10,050, 10,050. ఈ 50 ఎందుకు సెపరేట్ చేశాను? నోటింగ్ చార్జెస్ మీకు తెలియాలి. ఓకేనమ్మా. నెక్స్ట్ లీలాకి ఆ నోటింగ్ చార్జెస్ ఎక్స్పెన్సా కాదా? ఎక్స్పెన్సెస్ సార్. సో బిల్స్ పేయబుల్ అకౌంట్ అట 10,000, నోటింగ్ చార్జెస్ అకౌంట్ డెబిట్ 50, టోటల్ గా పేమెంట్ చేయాల్సిందంట 10,050 టు నీలా అకౌంట్ 10,050. ఓకేనమ్మా. నెక్స్ట్ నీలా అకౌంట్ డెటా ఓన్లీ 10,000 కాదు, 10,000 + 50. అసలు పేమెంట్ చేస్తుంది బాలా కాబట్టి టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ ఎంతమ్మా? 50. సో లాస్ట్ ఎంట్రీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫాస్ట్ గా నోట్ చేసుకుంటే ఎవరైనా నోట్ చేసే వాళ్ళు ఉంటారు. ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు చేసిన సమలో. ఎవరికైనా డౌట్ ఉందమ్మా? కార్తీక్ అర్థమైందా నీకు? ఏం డౌట్ ఉందా కార్తీక్? ఓకే. బుచ్చిరాజు సార్ లేదు సార్. అర్థమైందమ్మా సమ్మ? అర్థమైంది సార్. నువ్వు నేను క్వశ్చన్ డిక్టేట్ చేసినప్పుడు నోట్ చేసుకున్నావా? నోట్ చేసుకున్నాను సార్. ఓకే. సమిత సార్ అర్థమైందా? డిజైన్ చేసినప్పుడు ఎలా చేయాలి ఎంట్రీస్ అనేవి?
సార్ అది డ్రాయర్ లో 4th డేట్ ది చెప్పరా సార్, లీలా టు బాలా 1 2 3 4 ఇదమ్మా లాస్ట్ దా డేట్ 4th. ఒకసారి చూడే లీలా మనం ఏం చేసుకున్నాం బిల్స్ రిసీవబుల్ చేసినప్పుడు నా బిల్ వచ్చేసింది కాబట్టి లీలాని క్యాన్సిల్ చేస్తాను ఇక్కడ ఎప్పుడమ్మా 1 1 2 3 చూడు ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్ ఎస్ సార్. ఇక్కడ లీలా నేను ఏం చేశాను నేను క్రెడిట్. అంటే డెటార్ ని క్రెడిట్ చేశాను అంటే క్యాన్సిల్ చేశాను ఎస్ సార్. ఎందుకు నాకు బిల్ ఇచ్చిందని కానీ ఈ బిల్ నాకు వ్యాలిడ్ అవ్వలేదు అంటే బిల్ మీద నాకు మనీ రాలేదు సో మళ్ళీ లీలా ఏం చేయాలి డెబిట్. అదిగో మళ్ళీ డెబిట్ చేశాను ఇదిగో ఎందుకు లీలా ఎవరు నాకు డెటార్ కాబట్టి డబ్బులు ఇవ్వాలి కాబట్టి 10,000 డెబిట్ చేశాను ఓకేనా ఓన్లీ బిల్ అమౌంట్ 10,000 కాదు నాకు లీలా వల్ల జరిగిన నోటింగ్ చార్జెస్ కూడా ఇవ్వాలి సో ప్లస్ 50 రూపీస్ నోటింగ్ చార్జెస్ ఓకేనా ఎస్ సార్. ఇక్కడ చూడు 25th జరిగింది బాలా నేను అమౌంట్ ఇవ్వాలి అవునా పర్చేస్ చేసినందుకు బాలాకి అమౌంట్ ప్లేస్ నేను ఏమి ఇచ్చాను బిల్ ఇచ్చానని చెప్పి బాలాని క్యాన్సిల్ చేసుకున్నాను క్రెడిట్ లోనే బాలాని డెబిట్ చేశాను అవునమ్మా అవును సార్. కానీ నాకు ఆ బిల్ మీద అమౌంట్ బాలాకి వెళ్ళిందా బాలాకి అమౌంట్ వెళ్ళలేదు సో మళ్ళీ బాలాని ఏం చేసి డెబిట్ చేసిన బాలాని మళ్ళీ ఏం చేశానమ్మా నేను డబ్బులు కట్టాలి సో క్రెడిటర్ సో టు బాలా అకౌంట్ క్రెడిట్ చేశాను కానీ బాలా ఓన్లీ 10,000 మాత్రమే కాదు చూడు ఇక్కడ క్యాష్ కూడా కట్టింది నోటింగ్ చార్జెస్ కోసం 50 రూపీస్ సో 10,000 ప్లస్ యాడ్ 50 రూపీస్ సో ఎంట్రీ విల్ బి లీలా అకౌంట్ డెటార్ టు బాలా అకౌంట్ 10,050 10,050 అర్థమైందా ఓకే ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా మైస్ అమ్మ అందరూ నోట్ చేసుకున్నారా ఇంకా నోట్ చేయలేదా నోట్ చేసాం సార్. ఓకే సో క్వశ్చన్స్ ఓపెన్ చేయండి ఒకసారి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో 7 సార్. ఒక్కసారి అయిందమ్మా ఫస్ట్ క్వశ్చన్ అందరూ చేస్తారా క్వశ్చన్ నెంబర్ 1 ఎస్ సార్. క్వశ్చన్ నెంబర్ 2 అయిపోయింది సార్. 3 అయిపోయింది సార్. 4 అయిపోయింది సార్. 5 అయిపోయింది సార్. 6 అయిపోయింది సార్. 7 చెప్పాలి ఇప్పుడు అవునా ఎస్ సార్. 6 వరకు ఎవరికి ఏ డౌట్ లేదు కదా అందరూ చేశారు సమ్స్ అన్ని ఎస్ సార్. ఓకే సో 7th సమ్ ఓపెన్ చేయండి 7th సమ్ చూద్దాం 7th సమ్ చదువుతున్నాను ఎవరి దగ్గర బుక్స్ లేవో వాళ్ళు నోట్ చేయండి అమ్మా బుక్స్ లేని వాళ్ళు నోట్ చేయండి సత్యం సోల్డ్ గూడ్స్ టు శివం సత్యం సోల్డ్ గూడ్స్ టు శివం వర్త్ ₹9,000 సత్యం sold goods to Shivam worth ₹9,000 on 1st June 2013. On 1st June 2013, and drew a bill for 2 months, and drew a bill for 2 months for the same amount. Satyam sold goods to Shivam worth ₹9,000 on 1st June 2013 and drew a bill for 2 months for the same amount. Next, continuation. Shivam accepted the bill and returned it to Satyam. Shivam accepted the bill and returned it to Satyam. Next term. Satyam endorsed the bill to his creditor Sundaram on 1st July 2013. Satyam endorsed the bill to his creditor Sundaram on 1st July 2013. The bill was honored on the due date. So bill honored in the past necessary journal entries in the books of Satyam, Shivam and Sundaram. So Malli opening 3 columns. Okay, Nama? Column number 1, evaru Satyam. Satyam. Column number 2, Shivam. Shivam. Column number 3,
సుందరం. సుందరం. అబ్బా, చాలా బాగుంది రైమింగ్. సత్యం శివం సుందరం. ఓకేనమ్మా. ఫస్ట్ ఏం జరిగింది? సత్యం సోల్డ్ గూడ్స్ టు. ఓకేనా? సో Yes. సత్యం బుక్స్ లో ఎంట్రీ ఏమొస్తుందమ్మా? శివం అకౌంట్ డెబిట్ శివం టు సేల్స్ అకౌంట్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. ఎంత? 9,000. 9,000. అమ్మా డేట్స్ అవి మీరు వేసుకోండి అమ్మా. ఓకే సార్. నెక్స్ట్ శివం బుక్స్ లోని పర్చేస్ పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు సత్యం అకౌంట్ సత్యం అకౌంట్. అదెంతమ్మా? 9,000. 9,000. ఈ ట్రాన్సాక్షన్ సుందరం తెలియదు కాబట్టి నో ఎంట్రీ. ఓకేనా? నెక్స్ట్ Yes, ఏం sir. జరిగింది? బిల్ రైజ్ తర్వాత అయింది. బిల్స్ సో రిసీవబుల్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు శివం. శివం అకౌంట్ 9,000. 9,000. నెక్స్ట్ అమ్మా ఇక్కడ బిల్ Sir. యాక్సెప్ట్ చేసాడు. సో సత్యం అకౌంట్ Account. డెబిట్ 9,000 టు బిల్స్ పేయబుల్ అకౌంట్ 9,000. ఇది సుందరం తెలియదు కాబట్టి నో ఎంట్రీ. నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ ఏం జరిగింది? సత్యం ఎండార్స్ టు సుందరం అంట. సో బిల్ సుందరం ఇచ్చాం. సో సుందరం అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ 9,000. 9,000. ఈ విషయం శివం తెలియదు, నో ఎంట్రీ. సుందరం బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు ఎవరి దగ్గర నుంచి? సత్యం. సత్యం అకౌంట్ ఎంతమ్మా? 9,000. 9,000. నెక్స్ట్ హాన్ తర్వాత అయిందా? హాన్ రాలేదా? హానర్ అయింది సార్. హాన్ అయిందంటే శివం కట్టేసి ఉంటాడు అవునా డబ్బులు? ఎస్ సార్. సో బిల్స్ Bills payable పేయబుల్ అకౌంట్ డెటార్ 9,000 టు టు క్యాష్ క్యాష్ అకౌంట్. ఆర్ బ్యాంక్ అకౌంట్ 9,000. మనీ ఎవరు రిసీవ్ చేసుకుంటారు? సుందరం సుందరం. రిసీవ్ చేసుకుంటాడు. సో క్యాష్ అకౌంట్ డెబిట్ 9,000 టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ 9,000. అంతే అయిపోయింది. ఇదంతా కూడా సత్యం ఆల్రెడీ బిల్ డ్రా చేస్తారు కాబట్టి వాడి బుక్స్ నో ఎంట్రీ. నో అంటే సత్యం శివం సుందరం. ఓకేనా? ఎస్ సో సార్. 8th సమ్ మనకు సంబంధించింది కాదు, ఇంకా 9th కూడా మనకు సంబంధించింది కాదు. అండ్ 10th డిజైన్ లో చూడండి అమ్మా. 10th అయిపోయిందా? 10th అయిపోయింది సార్. 11th, అయిపోయింది సార్. 12th, అయిపోయింది సార్. 13th. అవ్వలేదు సార్. అమ్మ 12th సమ్ వరకు అందరూ చేశారా? ఎవరికైనా డౌట్ ఉంటే నేను చెప్పాలా? 10, 11, 12. 10, 11, 12 ఎవరికైనా చెప్పాలమ్మా సమస్య? నేను అందరూ చేశారా? హోంవర్క్ చేయమన్నాను. ఎస్ సార్. అందరికి వచ్చిందా? సమిత నీకు వచ్చినాయమ్మా సమస్య? చేసావు నువ్వు సమిత? ఓకే. సో మన ఎవరి బుక్స్ ఇప్పుడు డిస్కస్ చేయాల్సింది 13th సమ్ అంటమ్మా. సో చదువుతాను చూడండి, అందరు నోట్ చేసుకోండి అమ్మా. సో on 25th April 2013, on 25th April 2013, Bhagavan sold on 25th April 2013, Bhagavan sold goods for rupees on 25th April 2013, Bhagavan sold goods for rupees 13,000 to Lakshman. On 25th April 2013, Bhagavan sold goods for rupees 13,000 to Lakshman and drew upon him a bill of exchange for 3 months for the same amount. Continuation. Lakshman accepted the bill and sent the same to Bhagavan. Next one. Bhagavan endorsed the bill in favor of his freighter Raman. Bhagavan endorsed the bill in favor of his freighter Raman. On the due date, the bill was dishonored.
On the due date, the bill was dishonored and Raman paid. On the due date, the bill was dishonored and Raman paid rupees 90,000 as noting charges. On the due date, the bill was dishonored and Raman paid rupees 90,000. Sorry. ఎంత చెప్పాను 90,000 కదా 90 rupees as noting charges. Pass the necessary journal entries in the books of Bhagavan Lakshman. అడిగింది ఓన్లీ భగవాన్ లక్ష్మణమ్మ. సో మనం రమణను కూడా చేద్దాం. సో ఇంకొకసారి చదువుతున్నాము క్వశ్చన్. ఎవరైతే నోట్ చేసుకుంటున్నారో కొంచెం ఫాస్ట్ చెప్పుకుంటాను. ఇంకొకసారి చెప్తాను చూడండి. On 25th April 2013, Bhagavan sold goods for rupees 13,000 to Lakshman and drew upon him a bill of exchange for 3 months for the same amount. Lakshman accepted the bill and sent the same to Bhagavan. Bhagavan endorsed the bill in favor of his creditor Raman. On the due date, the bill was dishonored and Raman paid rupees 90 as noting charges. Pass the necessary journal entries in the books of Bhagavan, Lakshman and Raman. Samita, ఉన్నావమ్మా? సార్ 3 parties పేర్లు చెప్పమ్మా. డ్రావర్ ఎవరు? భగవాన్ సార్. డ్రావర్ భగవానా? భగవాన్ సార్. సో డ్రావర్ భగవాన్. డ్రా ఈ ఎవరమ్మా? లక్ష్మణ్. డ్రా ఈ లక్ష్మణ్. ఎండార్ సి ఎవరమ్మా? రమన్. రమన్. ఓకేనమ్మా. భగవాన్, లక్ష్మణ్, రమన్. ఓకేనా? సో ఫస్ట్ ఎంట్రీ ఎవరి బుక్స్ రికార్డ్ చేయాలి? భగవాన్ సార్. భగవాన్ బుక్స్ ఏం చేసాం? భగవాన్ సేల్ చేసాడు లక్ష్మణ్కి, అవునా? సార్. సో ఎంట్రీ అని రావాలి. లక్ష్మణ్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. లక్ష్మణ్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ ఎంతమ్మా? 13,000. 13,000. నెక్స్ట్ లక్ష్మణ్ గారు ఏంటి? పర్చేస్ అకౌంట్ డెబిట్ టు భగవాన్ అకౌంట్. సో పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు భగవాన్ అకౌంట్ ఎంత? 13,000. నెక్స్ట్ రమన్ బుక్స్ కు నో ఎంట్రీ సార్. రమన్ బుక్స్ లో నో ఎంట్రీ. నెక్స్ట్ ఏం జరిగిందమ్మా? బిల్ డ్రా చేశారు సార్. బిల్ డ్రా చేశారు. సో ఎంట్రీ భగవాన్ బుక్స్ లో బిల్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు లక్ష్మణ్ అకౌంట్. బిల్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు లక్ష్మణ్ అకౌంట్ 13,000. లక్ష్మణ్ బుక్స్ లో భగవాన్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్. భగవాన్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్ 13,000. రమన్ బుక్స్ లో నో ఎంట్రీ సార్. నో ఎంట్రీ. నెక్స్ట్ ఏం జరిగింది? భగవాన్ ఎండోర్స్డ్ ద బిల్ ఇన్ ఫేవర్ ఆఫ్ హిస్ క్రెడిటర్ రమన్. అవునమ్మా. సో ఎంట్రీ విల్ బి Raman account debit to bills receivable. Raman account debit 13,000 to bills receivable account 13,000. ఈ విషయం లక్ష్మణ్ తెలుసా? తెలీదు సార్. సో నో ఎంట్రీ. రమన్ బుక్స్ లో ఏంటి? రమణ్ కి ఏంటమ్మా ఈ బిల్? బిల్స్ రిసీవబుల్ కదా. సో బిల్స్ రిసీవబుల్ టు భగవాన్ అకౌంట్. 13,000. నెక్స్ట్ ఏం జరిగిందమ్మా? బిల్ డిసానర్డ్ సార్. బిల్ డిసానర్డ్. సో చెప్పు మళ్ళీ రమణ ఏమైపోతాడు? క్రెడిటర్. సో టు రమన్ అకౌంట్ మళ్ళీ లక్ష్మణ్ ఏమైపోతాడు? డెబిటర్ సార్. సో లక్ష్మణ్ అకౌంట్ డెబిట్ టు రమన్. అమౌంట్ ఎంతమ్మా? 13,000 సార్. 13,090 అలాంగ్ విత్ నోటింగ్ చార్జెస్. అవును 90 రూపీస్ కూడా మరి ఏం చేయాలి? నోటింగ్ చార్జెస్ యాడ్ నోటింగ్ చార్జెస్ యాడ్ చేయాలి. ఎందుకు యాడ్ చేయాలి? లక్ష్మణ్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి కాబట్టి, లక్ష్మణ్ డెటార్ కాబట్టి 90 యాడ్ చేశాను. అలాగే రమణ్ పే చేసాడు అమౌంట్. సో రమణ్ కి పేమెంట్ చేయాలి కాబట్టి టు రమణ్ అకౌంట్ 13,000 ప్లస్ 90. ఓకేనా? ఈ ఎక్స్పెన్స్ ఎవరిది? నోటింగ్ చార్జెస్ అనేది లక్ష్మణ్ సార్.
లక్ష్మణ్ది. సో వాడు బుక్స్ ఏమని రాస్తాం? ఎంట్రీ. Bills payable account debit. బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ ఏమో 13,000. నెక్స్ట్ Noting charges account debit. నోటింగ్ చార్జెస్ అకౌంట్ డెబిట్ ఏమో 92. To Bhagavan account. టు భగవాన్ అకౌంట్. 13,090. ఓకేనా? నెక్స్ట్ మరి రమణ్ బుక్స్ లో Bhagavan Mali- account. మళ్ళీ భగవాన్ డెటర్ అయిపోతాడు. సో భగవాన్ అకౌంట్ డెబిట్ ఎంతమ్మా? 13,090. ఓకే. 2 బిల్స్ రిసీవబుల్ ఎంత? 13,000 sir. 2 బిల్స్ రిసీవబుల్ అకౌంట్ ఎంత? 13,000 sir. సమిత, Sir 13,000. నిత్య చెప్పమ్మా. 2 బిల్స్ రిసీవబుల్ 13,000 sir. Sir, Sir sir, sir, sir. అమ్మ వాయిస్ వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది సార్. ఓకే. సో చూడండి, 2 బిల్స్ రిసీవబుల్ ఎంత? 13,000 సార్. 13,000. పేమెంట్ చేసింది వీడే కాబట్టి టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ ఎంతమ్మది? 90 సార్. 90 రూపీస్. అర్థమైందా? ఎస్ ఏదైనా సార్. డౌట్ ఉందా? భగవాన్, లక్ష్మణ్ అండ్ రమణ్. నో సార్. సో ఎవరికైనా డౌట్ ఉందమ్మా? అందరికి అర్థమైందా? అర్థమైంది సార్. విత్ దిస్ ఈ సమ్తో మనం 3 కాన్సెప్ట్స్ కవర్ చేసామమ్మా. సో ఆ 3 కాన్సెప్ట్స్ ఏంటి? ఫస్ట్ బిల్ డ్రా అవడం, నెక్స్ట్ దాన్ని యాక్సెప్ట్ చేయడం, నెక్స్ట్ దాన్ని ఏమో చివరి వరకు డ్రావర్ దగ్గర ఉంటుంది. బిల్లు డ్రావర్ దగ్గర ఉన్నప్పుడు హానర్ అవ్వచ్చు, డిజానర్ అవ్వచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఒకవేళ బిల్లు డ్రావర్ దగ్గర రిటైన్ చేసుకోకపోతే ఏమవుతుందమ్మా? బ్యాంక్ డిస్కౌంట్ చేసే అవకాశం ఉంది. సో అది కూడా డిస్కస్ చేస్తాం. సో బ్యాంక్ డిస్కౌంట్ చేసినప్పుడు మళ్ళీ ఏమవుతుంది? హానర్డ్ ఆర్ డిజానర్డ్. సో బ్యాంక్ బిల్ని ఎవరైతే మన డ్రా అయి ఉన్నాడో వాడు హానర్ చేయొచ్చు, డిజానర్ చేయొచ్చు. బట్ ఇప్పుడు థర్డ్ పార్టీ దగ్గర ఎప్పుడైతే డిజానర్ అయిందో, సో బోత్ అట్ ద టైమ్ ఆఫ్ రిటైనింగ్ అండ్ బ్యాంక్ అండ్ ఎండార్సింగ్ 3 చోట్ల కూడా ఎప్పుడైతే డిజానర్ అవుతుందో, డిజానర్ అయ్యే టైంకి నోటింగ్ ఛార్జెస్ అనే కొత్త ఎక్స్పెన్స్ వస్తుంది. ఓకేనా? సో మీకు 11 వేరే ఒక 2 సమ్స్ ఏవో హోంవర్క్ ఇచ్చానమ్మా. ఏంటో సమ్స్? 6, 11, 12 సార్. 6, 11, 12. ఎస్ సార్. కార్తీక్ నువ్వు చేసావా సమ్స్? కార్తీక్ ఏ హలో ఎందుకు చేయలేదు? టెక్స్ట్ బుక్ అడిగా కానీ ఎవరు పెట్టలేదా? ఎవరిని అడిగా? భాస్కర్ ఉన్నావమ్మా? కామలీ చేసావా 6th అమ్మా? కోమలి మధుమిత చేసావా? మధుమిత ఏమో మాట్లాడరేంటమ్మా? మధుమిత, కోమలి, మణికంఠ
మణికంఠ చేసావా సార్ సమ్ 6th సమ్ చేయలేదు. ఏ బాబు ఇలిస్ట్రేషన్స్ అని చెప్పాడు సార్. ఇలిస్ట్రేషన్స్ అని చెప్పాడా? అది చెప్తా చూస్తే అర్థం అవ్వలేదు కానీ చేయలేదు సార్. సమిత ప్రాబ్లం సార్. చేసావా? Sir. సమిత సార్ చేసావమ్మా? 6th సమ్ చేశాను. ఒకసారి మా చెప్పు ఆన్సర్ డిక్టేట్ చే. ఏం చేసావు ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ సంధ్య అండ్ రాజేశ్వరి? In the books of Sandhya, sir, date 1st March, Rajeshwari account debit to sales account 14,000. In the books of Rajeshwari, purchase account debit to Sandhya account 14,000. ఓకే. Sandhya books lo, sir. 1st March, bills receivable account debit to Rajeshwari account, sir, 14,000. ఓకే. Books of Rajeshwari, Sandhya account debit to bills payable account 14,000. ఓకే. In books of Sandhya, sir, bank account debit 13,720, discount account debit 280, to bills receivable account 14,000. ఓకే. In book of Rajeshwari, bills payable account debit to bank account. ఓకే. అంతే సార్ 6th సమ్. నెక్స్ట్ ఇంకే సమ్ ఇచ్చానమ్మా? 8th మన 6th సమ్ వరకు ఇంకా అన్ని చేసాం కదా మనం. Yes, sir. 7th సమ్స్ కూడా చేస్తాం. Yes, sir. 7 సమ్స్ వరకు డౌట్ లేవు, అన్ని మనం డిస్కస్ చేసుకున్నాం అవునా? Yes, sir. సో 8th 9th రేపు డిస్కస్ చేస్తాం. 10th 11th మన క్లాస్ లో డిస్కస్ అయినాయి. 12th Sir, 11, 12 homework ఇచ్చారు సార్. 11, 12 11th సమ్ చేసావమ్మా నువ్వు నిత్య? చేశాను సార్. ఓకే చెప్పి ఫస్ట్. Date 2014 January 1, sir. Sunita account debit 14,000 to sales account 14,000. Cash account debit to Sunita account 4,000, sir. ఓకే. తర్వాత bills receivable account debit to Sunita account 10,000, sir. ఓకే. Bank account debit 9,750. Discount account debit 250 to bills receivable account 10,000, sir. ఓకే. తర్వాత సునీత అకౌంట్ డెబిట్ 10,000. నోటింగ్ చార్జెస్ డెబిట్ 30 టు బ్యాంక్ అకౌంట్ 10,030 రూపీస్. ఓకే అయిపోయిందా? ఇంకా ఉంది సార్. తర్వాత బుక్స్ లో నోటింగ్ చార్జెస్ సునీత కాదు సార్, సునీత అకౌంట్ లో ఉంది సార్. ఓకే. పర్చేసెస్ అకౌంట్ డెబిట్ టు పార్వతి అకౌంట్ 14,000, సార్. ఓకే. పార్వతి అకౌంట్ డెబిట్ 4,000 టు క్యాష్ అకౌంట్ 4,000, సార్. ఓకే. తర్వాత 2014 January 1st నో ఎంట్రీ, సార్. ఓకే. బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ 10,000. నోటింగ్ చార్జెస్ అకౌంట్ డెబిట్ 30 టు పార్వతి అకౌంట్ 10,030 రూపీస్, సార్. ఓకే. అంతే సార్ సమ్మ. నెక్స్ట్ రామచంద్రరావు చేసావమ్మా? సమ్ చేయలేదు. 13th సమ్ సారీ 13th సమ్ 12th సమ్ చేసాను. చెప్పమ్మా ఫాస్ట్ గా. ఇన్ ద బుక్స్ ఆఫ్ రాజులో హరి అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్స్. హరి అకౌంట్ డెబిట్ టు సేల్స్ సార్. హరిలో పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు రాజు అకౌంట్ సార్. ఓకే. మళ్ళీ రాజు బుక్స్ లో పర్చేజ్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు హరి అకౌంట్ సార్. కింద రాజు అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్ సార్. ఓకే. మళ్ళీ రాజు బుక్స్ లో బ్యాంక్ అకౌంట్ డెబిట్ 11,730, డిస్కౌంట్ 270 టు బిల్స్ రిసీవబుల్ 12,000, సార్. ఓకే. కింద నో ఎంట్రీ, సార్. ఓకే. మళ్ళీ April 4th హరి అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్, సార్. హరి అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్. ఎందుకు క్యాష్ ఆర్ బ్యాంక్? డిజానర్ అయిందా? డిజానర్డ్. ఓకే. నెక్స్ట్ తర్వాత కింద April 4th బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు రాజు అకౌంట్, సార్. బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు రాజు అకౌంట్. నోటింగ్ చార్జెస్ కూడా యాడ్ చేస్తున్నావా లాస్ట్ లో? నోటింగ్
చెప్పమ్మా. తను ఒక తప్పు చేశాడు సార్, అంటే పర్చేసెస్ సేల్స్ గురించి ఇవ్వలేదు సార్, తను రాశాడు. అమ్మ బిల్ ఎప్పుడో కూడా డైరెక్ట్ గా రైజ్ అయిపోయింది కాబట్టి పర్చేజ్ సేల్స్ ఏం ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్ గా ఓపెన్ చేసేయచ్చమ్మా. ఓకేనా? నేను క్యాష్ అని రాశాను సార్. క్యాష్ అని రాయకూడదు. అందుకే నేను అడిగి నువ్వు ఫస్ట్ క్యాష్ అని చెప్పగానే మళ్ళీ అడిగాను, గుర్తుందా? సార్ రాయడం మ్మ్. క్యాష్ రాశాను సార్ నేను. రాయకూడదు అలాగా. ఓకేనా? నోటింగ్ చార్జెస్ ఇవ్వలేదు సార్. ఓకే. సో నోటింగ్ చార్జెస్ ఇవ్వలేదు కాబట్టి నోటింగ్ చార్జెస్ రికార్డ్ చేయలేదు, అంతేనా? ఓకే. ఓకే. సో ఇంక సమ్స్ ఎవరికి డౌట్ ఉండకూడదు. రేపు మళ్ళీ న్యూ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దామమ్మా. అదేంటంటే బిల్ సెండ్ ఫర్ కలెక్షన్. ఓకేనా? సో బిల్ సెండ్ ఫర్ కలెక్షన్ కానీ కంప్లీట్ అయిపోతే మ్యాక్సిమం రెన్యువల్ ఉంటుంది సార్. ఇంకో 2-3 ఉంటాయమ్మా. రెన్యువల్ ఒకటి, రిటైరింగ్ ఒకటి, ఇన్సాల్వెన్సీ ఒకటి. అది కూడా వీలైన తొందరగా నాకు తెలిసి ఈ వీక్ లో ఈ చాప్టర్ అయిపోతుంది, అన్ని సమ్స్ తో సహా. ఓకేనా? రేపు మీట్ అవుతాం, రేపు మార్నింగ్. థ్యాంక్ యూ.